మనకు చాలా కష్టం. అన్ని పరిస్థితులు బాగుంటేనే ఆరాధించడానికి నోరు వస్తుంది. రోగమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, పోరాటాలున్నా, భార్యాభర్తలు పోట్లాడుకొని వచ్చినా, పిల్లల మాట వినకపోయినా, సమస్యలున్నా, ఏం ఆరాధిస్తాంలే, ఆరాధించి ఇక్కడ దాకా వచ్చేసాము, ఎంత ఆరాధించినా ఇంతే ఉంది, జీవితం మారట్లేదు, బతుకు మారట్లేదు, నేను మారట్లేదు, మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, మేము మారట్లేదు, ఎవరు మారట్లేదు, ఇంకేం ఆరాధిస్తాంలే అనుకుంటాం. దేవుణ్ణి ఆరాధించుటలో అగ్రగణ్యుడు దావీదు. ఆయన వెళ్ళిన గాఢాంధకారపు లోయలు కానీ, ఇరుకు మార్గము కానీ, శత్రువుల భయం కానీ, బహుశా అతి తక్కువ మంది వెళ్ళేవారంటే తప్పు కాదేమో. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆరాధించటానికి, స్తుతించి గణపరచడానికి, హెచ్చించటానికి వెనుకంజ వేసిన వాడు కాదని కీర్తనలో నిలువెత్తటి నిర్వచనముగా నిలుస్తూ ఉన్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడు. లేత వయసులోనే దేవుని ఎరిగి యెహోవా కొరకు సాగిపోతున్నవాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో నిర్హేతకముగా మామ ద్వారా తరంబడి, శత్రువుల చేత తరంబడుతున్నప్పుడు మిన్నల వలె, కౌజు పిట్ట వలె, కాళ్ళకు చెప్పులు లేకుండా ఏకాగ్గా ఒంటరిగా కొండల్లోనూ, లోయల్లోనూ, గుహల్లోనూ, నిర్మానుష ప్రదేశాల్లోనూ సంచరిస్తున్న ఆ దావీదు దేవుణ్ణి ఆరాధించటం మర్చిపోలేదు. ఎందుకు నా బ్రతికి ఇలాగ అయిపోయిందని నిర్ఘాంతపోలేదు. బహుశా దావీదు అంత విజయోత్సవ రాజు కావటానికి కారణం ఆరాధన ఏంటి తప్పు కాదేమో, దేవుని స్తుతించటంటే తప్పు కాదేమో. ఆయన ప్రార్థించిన దానికంటే బహుశా స్తుతించటే ఎక్కువ ఉండిందేమో. 34వ కీర్తన అలాంటి సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. శత్రువుల ద్వారా తరంబడుతున్నప్పుడు దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆయన దేశంలో ఉంటే చంపేస్తాడేమో మామ, శత్రువులను అనుకుని ప్రాణం దక్కించుకోవటానికి పరాయి దేశానికి పరుగులు తీశాడు. అదే ఫిలిస్తీన్ల దేశం. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజుకు పరిచయం అయ్యాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, రాజుతో సన్నిహిత్యం కొనసాగుతున్న దినాల్లో బాగున్నంత దాకా అన్నీ బాగుంటాయి. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా అన్న, చెప్పండి అంటే, అది మన ఫిలిస్తీన్ల గొలియాతును వడిసెల రాయితో చంపింది దావీదే, మరి ఎందుకు ఇక్కడికి వచ్చాడంటే నెక్స్ట్ టార్గెట్ మీరేనండి అన్న. అలాగే చెప్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. నిజంగా దావీదు ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళలేదు. ప్రాణ భయంతో ప్రాణం కాపాడుకోవటానికి ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని ఆశ్రయం కొరకు అక్కడికి వెళ్ళాడు. బహుశా దావీదును దేవుడే అలాగూ తరంబట్టడానికి అనుమతించినాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని రాజుకు భయం వేసి, ఆ దినాల్లో అలాగే ఉండేవాళ్ళు, భార్య భర్తను చంపేవాళ్ళు. అంటే రాజులు అన్నదమ్ములు చంపుకునేవాళ్ళు, అక్కజెల్లెళ్ళు చంపుకునేవాళ్ళు, ఎందుకంటే రాజ్యం కొరకు. కనుక ఈ వ్యక్తి చంపేస్తాడేమో అని భయపడి దావీదును పిలిచి దేశం నుండి బహిష్కరిస్తామని చెప్పాలని పిలిచి, ఎవరో వచ్చి దావీదుకి చెప్పారు, రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడండి అని. ఎంత భయం వేస్తుంది కదా. ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు అనుకో, మన పైన ఆఫీసర్ మనల్ని పిలుస్తున్నాడని. టీచర్లు ఉన్నారు, ఎంవీఓ మిమ్మల్ని పిలుస్తున్నాడంటే, క్లర్క్ ఉన్నాడు, తహసీల్దార్ పిలుస్తున్నాడంటే, ఎందుకు పిలుస్తున్నాడు అనే దానికంటే ఏం చెప్పాలనేది ఎక్కువ భయమైంది. అందుకనే పిలవటానికి వచ్చిన వాళ్ళని అడుగుతావు, ఏమంటాయా విషయం ఏంటి అని. ఎందుకంటే అజెండా లీక్ అయితే మనం ప్రిపేర్ కావచ్చు, అంత భయం ఉంటుంది. ఒక అధికారి అంటేనే ఇంత భయం ఉంటే వాళ్ళు ఏం చంపలేరు, మహా అంటే మెమో ఇస్తారు అంతే. బట్ ఈ రాజుల కాలంలో అలా కాదు, అనుకుని వెంటనే అలాగే చంపేయచ్చు. ఆ ప్రాణం చనిపోతుందేమో అని అనుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళితే వెళ్ళక మునుపు
ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని ఒక స్లోగన్ ఉంది కదా. అందుకని వెర్రివాని వలె ప్రవర్తించడం ఆరంభించిన. ఇప్పుడు నేను చెప్పేది బైబిల్లో లేదు, వెర్రివాడు అనేది మాత్రమే ఉంది. అంటే బహుశా చొక్కా గుండీలు పైకి ఒకటి కింద ఒకటి, ట్రౌజర్స్ వాళ్ళు వేసుకో ట్రౌజర్స్ మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఒక కాలు పై దాకా మర్చుకొని ఒక చాక్ పీస్లో బొగ్గు లాంటిది తీసుకొని గోడకు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే, రాజు నీ పేరు ఏంటంటే ఆయన పేరు చెప్పకుండా వాళ్ళ అమ్మ పేరు చెప్పడము, మీ అమ్మ పేరు ఏంటంటే వాళ్ళ ఆయన పేరు చెప్పడము, ఎక్కడి నుండి వచ్చావంటే అదే ఊరి చెప్పడము, ఇలాగ అడ్డదిడ్డంగా జవాబులు చెప్పి నొరుగులు కార్చుకుంటూ ఏదేదో గోడ మీద రాస్తుంటే రాజుకి అనుమానం వచ్చింది. పిచ్చోని నా దగ్గరికి కిందకి తీసుకుని వచ్చారే, నెక్స్ట్ టార్గెట్ నేనని చెప్తున్నానేంటి, బహుశా గొలియాతను చంపినందుకు పిచ్చి పట్టిందేమో, దేశంలో నుండి బహిష్కరించండి, అంతఃపురంలో నుండి పంపించేయండి అన్నాడు. ఈ మాట దావీదు చెవులకు బాగా అర్థమైంది. బ్రతుకు జీవుడు అనుకుని ప్రాణం చేతిలో పట్టుకొని ఆ రాజు సన్నిధిలో నుండి బయటకు వచ్చినాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? స్వదేశ బహిష్కరణ, విదేశ బహిష్కరణ. ఈ రెండు మనకు అంత తేలిగ్గా అర్థం కావు తెలుసా. ఇంట్లో నుండి బయటికి పోతేనే ఏ ఊరికి పోవాలో అనుకుంటాం. దేశంలో నుండి బయటికి పోతే ఓ పూట అన్నం లేకపోతే కష్టం అనుకుంటామే. దేశ బహిష్కరణ అనేది చాలా తీవ్రమైంది. ఈ దేశం వద్దనింది, ఆ దేశం వద్దనింది, వీసా లేదు, ఎక్కడికి వెళ్ళాలా? ఆ రెండు దేశాలకు సరిహద్దులుగా కొన్ని కొండలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి. అలాంటి సరిహద్దు గుహ ప్రాంతానికి వచ్చి గుహలో చేరాడు. అప్పుడు దేవుడిని ఆరాధించడానికి ఆరంభించు. మందిరం కాదు, ఏసీ కాదు, ఫుల్లుగా తినేసి దండికి వచ్చే ఆరాధన కాదు ఇది. 34వ కీర్తన. అరచేతిలో ప్రాణాన్ని పట్టుకొని దేశ విదేశ బహిష్కరణ నొందినవాడై గుహలో ఉండి దేవుని వైపు చేసిన ఆరాధన 34వ కీర్తన. ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకొని కీర్తన చదివితే అలాంటప్పుడు కూడా ఆరాధన వస్తుందా? మనం ఫెయిల్ అయితే ఆరాధించలేం, పరీక్షలో ప్రమోషన్ రాకపోతే ఆరాధించలేం, ట్రాన్స్ఫర్ వస్తే ఆరాధించలేం, ఉద్యోగం రాకపోతే ఆరాధించలేం. మనం ఆరాధించలేని దానికి కారణాలు అనేకము కోకొల్లలు. దావీదు ఆరాధించడానికి కారణం దేవుడే. అందుకనే ఈ కీర్తన ఎలాగ ఆరంభిస్తున్నాడంటే 34వ కీర్తన, Psalm 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి ఎల్లప్పుడూ నిత్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? బహుశా నేను అనుకుంటా ఇది దావీదుకి మాత్రమే సాధ్యమవుతుంది అనుకుంటా. మనకు చాలా కష్టం. అన్ని పరిస్థితులు బాగుంటేనే ఆరాధించడానికి నోరు వస్తుంది. రోగమున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, పోరాటాలున్నా, భార్యాభర్తలు పోట్లాడుకొని వచ్చినా, పిల్లలు మాటినికిపోయినా, సమస్యలున్నా, ఏం ఆరాధిస్తాంలే, ఆరాధించి ఇక్కడ దాకా వచ్చేసాము, ఎంత ఆరాధించినా ఇంతే ఉంది, జీవితం మారట్లేదు, బతుకు మారట్లేదు, నేను మారట్లేదు, మా ఆయన మారట్లేదు, మా పిల్లలు మారట్లేదు, మేము మారట్లేదు, ఎవరు మారట్లేదు, ఇంకేం ఆరాధిస్తాంలే అనుకుంటాం. దావీదు అలాగ అనుకోలేదు. దావీదు పరుగులు తీసేటప్పుడు ఒకటే పరుగులు తీయట్లేదు, ఆయనతో పాటు సైన్యం ఉంది. అంటే దాసులు పరివారం ఉన్నారు. అంటే దావీదు చేసే తీర్మానం మీద వారందరి భవిష్యత్తు ఆధారపడింది. మనం ఒకళ్ళైతే ఏదో ఒకటి ఎక్కడో చెట్టు కింద ఉంటామో, ఏదో ఎవళ్ళని వడ్డిస్తే తిని కాలం చేస్తాంలే అనుకోవచ్చు. ఒక సైన్యం ఆయనతో పాటు నమ్ముకొని వచ్చిన వారందరూ ఉంటే వారందరి కొరకు ఆయన ముందుకు వెళ్ళాలంటే ఎంత కష్టం కదా. అంత కఠోర పరిస్థితుల్లో దావీదు అన్నాడు, నేను ఎల్లప్పుడూ గుహలో ఉన్నప్పుడు కూడా దావీదు దేవుని ఆరాధించడానికి కొన్ని కారణాలు. సమూయేలు వచ్చి ఆయన అభిషేకించినప్పుడు ఆరాధించినాడంటే బాగుంది, గొలియాతును చంపినప్పుడు ఆరాధించినాడంటే బాగుంది, వాళ్ళ మామగారు కూతురిచ్చి పెళ్లి చేసినప్పుడు ఆరాధించినాడు ఇంకా బాగుంది. మనం అందరు చేసి దాదాపు అదే అనుకుంటా. రాజు అయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆరాధించినాడంటే ఇంకా బాగుంది. అయితే భార్య, నేను నిన్ను కాపాడలేను, నీ దారిలో దిగిపో అన్నప్పుడు ఆరాధించడం సాధ్యమా? అబీమెలెకు మన్నించండి, అబ్షాలోము సింహాసనం మీద నుండి దావీదును కూలగొట్టినప్పుడు ఆరాధించడం సాధ్యమా? కుటుంబంలో జరగకూడని నేరాలు ఘోరాలు జరిగినప్పుడు ఆరాధించడం సాధ్యమా? మామ చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆరాధించడం సాధ్యమా? దేశ బహిష్కరణ చేసినప్పుడు ఆరాధించడం సాధ్యమా?
ఇవన్నీ మన మైండ్కి పైన వెళ్ళే శ్రమలు, మనకు వచ్చేవి కాదు. జలుబు, దగ్గు, పడిచము ఇవే కాదు. ఇవి అసలు దావీదుకు ఒక అణువు పరమాణువు లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అన్నాడు, నేను నిత్యము ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట అన్నాడు. వేరే వారిని గురించి ఆపసోపాలు పడేది కాదు. మా మామ ఇటు చేసినాడు, నా భార్య ఇలాగ చేసింది, మా ప్రవక్తలు ఇలాగ చేశారు, వాళ్ళందరూ ఇలాగ చేశారు, వాళ్ళందరూ బట్టే నేను ఇలాగ అయిపోయాను. అది నిరారోపణ మనస్సాక్షి. వారిని గురించి ప్రస్తావనే లేదు. నోరు తెరిస్తే దేవుడు, నోరు తెరిస్తే యెహోవా, నోరు తెరిస్తే స్తుతి, నోరు తెరిస్తే ఆరాధన. ఆ నోటి నిండా, ఇంకో మాటలో చెప్తే తప్పంటారా, దావీదుకు రక్తముతో పాటు ఆరాధన కూడా ప్రవహిస్తుంది దేహం అంతా. అందుకే రక్తం కోసిన, ఎక్కడ కోసినా కూడా ఆరాధనే వస్తుంది, రక్తం కాదంటే తప్ప. డిఎన్ఏలోనే డిఫాల్ట్ సిస్టమ్ ఆరాధన ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నా హృదయానుసారం. ఆరాధికులు ఆయన హృదయానుసారులు. ఎందుకు అలాగో దివారాత్రులు ఎల్లప్పుడూ ఆరాధించినాడు? కింద వర్స్ 2వ వచనం, Psalm 34 verse 2, 34. యెహోవాను బట్టి నేను చాలండి. నా అతిశయం అభిషేకం కాదు. నన్ను సామెల్ లాంటివాడు అభిషేకించినాడు, మీరంతా దారెంబుడు వేయవాళ్ళని అనట్లేదు. నేను గొప్ప పరాక్రమశాలిని, నేను పాటలు పాడితే తెలుసా దయ్యాలు సెట్ అయిపోతాయి అనేవాడు కాదు. నేను వడిసెలు పట్టుకుంటే తెలుసా గొల్లియాత లాంటి వాడు సెట్ అయిపోతాడు అనేవాడు కాదు. నా అతిశయం నా వడిసెలు కాదు, నా అతిశయం నా చేతులు కాదు, నా అతిశయం నా పాట గొంతు స్వరము కాదు, నా అతిశయం సితార కాదు, నా అతిశయం తంబుర కాదు. నా అతిశయం ఒకటే, మై గ్లోరీ ఈజ్ గాడ్. నా అతిశయం యెహోవా. ఏం అతిశయం అంట ఆయన? ఒక 5 విషయాలు చూసి ముగిస్తామా? మొదటిది కీర్తన 5:7, Psalm 5:7. చాలండి. ఏ అతిశయము? ఆయన నేను అతిశయించడానికి ఆయనలో కృప ఉంది. దేవా, నీ ఆలయమందు మేము నీ కృపను ధ్యానించితిమి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆ కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినాడు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు వాక్యంలో మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ కృపాతిశయమును బట్టి నేను అతిశయించెదను. కృప ద్వారా రక్షించబడ్డాం. ఆ రక్షణ యూటి కొరక యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. పాపాత్ములమైన మనం ఆ కృప పొందినట్లు శిలువ దగ్గరికి వచ్చి ఆ శిలువలో వేలాడదీయబడిన రక్షకుని పాపక్షమాపణ కోరినప్పుడు ఆయన ఉచితముగా మనకు పాపక్షమాపణ అనుగ్రహించినాడు. తద్వారా పాపం నుండి తప్పించబడి రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డాం. దావీదుకైతే పాత నిబంధన దినాల్లో ఈ కృపకు మూలమైన యేసుక్రీస్తు ప్రభువు పరిచయం లేదు, ప్రవచనం తెలుసు. కొత్త నిబంధనలో ఉన్న మనకు కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమై రక్షణ ఆశీర్వాదాన్ని ఆయన రక్తం ద్వారా శిలువ యాగమును బట్టి త్యాగమును బట్టి మనకు అనుగ్రహించినాడు. అందుకే ఆయన మన రక్షణకర్త, అందుకే ఆయన మన రక్షకుడు, అందుకే మన పాపములను క్షమించే నీతిమంతుడిగా ఆయన శిలువలో వేలాడదీయబడి మన కొరకు ఆ యాగాన్ని త్యాగాన్ని చేసి ముగించిన సంగతి మనం ఎరుగుదము. నేనైతే కృపాతిశయమును బట్టి. 2వ చూస్తామా? 25వ కీర్తన 6వ వచనం, Psalm 25 verse 6. యెహోవా చాలు, నీ కరుణాతిశయములను జ్ఞాపకముంచుకున్నాం. మొదటిదేంటి? కృపాతిశయం. తెలుగు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే ఇంగ్లీష్ పండితులు ఉంటే ఈ ఫ్రెజాలజీ, ఈ ప్రాస, ఈ యాస కనపడదు. కృపాతిశయము, కరుణాతిశయము ఇలాంటి యాస ప్రాస కనపడదు. కనుక కరుణాతిశయం, కృప, కరుణ రెండు ఒకటే అని అనుకుంటాం, కానీ కొద్దిగా భిన్నంగా ఉంటాయి.
ఒక నాణ్యానికి రెండు వైపులా ఉండి రెండు వైపులు ఎలాగ విలువ ఉంటుందో అలాగే దేవుడు అనే నాణ్యానికి కృప ఒక వైపు, కరుణ ఒక వైపు ఉంటుంది. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్, గాడ్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఆన్ వన్ సైడ్ హీ హ్యాస్ అ మర్సీ, ఆన్ ద అదర్ సైడ్ హీ హ్యాస్ అ గ్రేస్. కృప అంటే మనం దేనికి పాత్రలం కాదో దానికి మనకు పాత్రలుగా చేసేవాడు అని అనుకుంటాం అని మనకు బోధించబడుతుంది. అన్మెరిటెడ్ ఫేవర్, అయోగ్యులైన వారిని యోగ్యులుగా తెచ్చేది. కనికరము అని అంటే మనం దేనికి పాత్రలమో దాన్ని మనకి ఇవ్వకుండా పోయేది. ఆపోజిట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ కాల్డ్ మర్సీ. అర్థమైంది? మాట కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. గ్రేస్ అంటే అన్ఫేవర్డ్ మర్సీ, అంటే మనం దానికి పాత్రలమే కాదు కానీ దానికి పాత్రలుగా చేశాడు. కనికరము అని అంటే పాత్రలమే కానీ దాన్ని మనకి లేదు. ఈ మాట చెప్తే మీరు అనుకోవచ్చు, అయ్యో మనం కూడా దేనికైనా పాత్రలమా అని. అవును, చెప్పమంటారా? ఎఫెసీ 2లో రాశారు, మీరు దేవోగ్రతకు పాత్రలు అయి ఉంటేరే. వీ వర్ ద వెజల్స్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలమై ఉన్నప్పుడు ఆ ఉగ్రత పాత్రలైన మనల్ని ఆయన తప్పించుట కొరకై కనికరము లేదా కరుణ చూపించు. కృప ద్వారా రక్షణ పొందినాము. రక్షణ పొందిన తర్వాత మనమేం పైనుండి దిగొచ్చింది దేవదూతలు కాలేదు కదా. ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అనుదినం తెలిసి కొన్ని, తెలియక కొన్ని నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవన్నీ క్షమించబడాలంటే ఏం కావాలా? దీని అంతటికి ఏమి రావాలా? మనం చేసిన నేరాలు ఘోరాలకి రక్షణ లేనప్పుడు కాదు, రక్షించబడిన తర్వాత. నేను ఈ మాట అంటే తప్పు కాదు అనుకుంటా. రక్షణ పొందక మునుపు చేసిన పాపాల కంటే పొందిన తర్వాత చేసినవే ఎక్కువ తక్కువ. కనుక రక్షణ పొందక మునుపు చేసిన దానికంటే రక్షణ పొందిన తర్వాత చేసినవే బహుశా ఎక్కువ ఉంటాయి. అది భౌతికమైన పాపాలు కాకపోవచ్చు. కాకపోతే అబద్ధం చెప్పడం, కొండెంలు ఆడడము కొన్ని ఉన్నాయి కదా. శరీర కార్యములు స్పష్టములు అయి ఉన్నవని కోపము, దురాశ, అసూయ, ద్వేషం, ఇవన్నీ రకరకాలుగా. అది రక్షణ పొందక మునుపు అది పాపంగా అనిపించలేదు. అసూయ అనేది కామన్, ఎవరికైనా కామనే అని అనుకుంటాం. రక్షణ పొందిన తర్వాత ఈ పాపం మనం దాడి చేస్తుంది. నేను అనే పాపం దాడి చేస్తుంది, ద్వేషం అనే పాపం దాడి చేస్తుంది. ఇవన్నీ పాపాలనే దాడి చేసిన దాన్ని బట్టి ఈ పాపాలు కొన్నిసార్లు ఏమైతుందంటే మేనిఫెస్ట్ అయితే దాన్ని మనం కార్యరూపంలో చూపిస్తాం. కోపం వచ్చిన తర్వాత కార్యరూపంలో చూపిస్తాం, అసూయ చేస్తే కార్యరూపంలో చూపిస్తాం. మరి అంతటికి శిక్ష కావాలి కదా. దీన్నే యేసుప్రభు వారు రక్తం చేత ఒప్పుకున్నప్పుడు కడిగి శుద్ధీకరించినాడు. ఈ శిక్షకు పాత్రలైన మనల్ని క్షమించి వేశాడు. రోమా 8:1. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కనుక ఇలాగే యేసుప్రభు క్షమించేసినాడంటే అట్లే ఉండదు, కాన్సిక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. కానీ క్షమాపణ పొందినాం. ఇప్పుడు కృప రక్షించిన తర్వాత కరుణ ద్వారా మనం క్షమించబడి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభు సన్నిధిలోనికి వస్తున్నాం. శిక్షకు పాత్రలమైన మనము, ఉగ్రతకు పాత్రలమైన మనము, ఉగ్రత పాత్రలు కాకుండాట్లు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. దావీదు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నేను పాపాలు చేసినప్పుడు నా పాపాలు నేను నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నన్ను కడిగావు, బాగుగా కడిగావు. నీ కరుణాతిశయమును బట్టి స్తోత్రాలు. నేను యెహోవాను బట్టి అతిశయించేదను. 3వ చూస్తామా? కీర్తనలు 66:3. చాలు. నీ బలాతిశయము. 3వ అతిశయం ఏంటి? బలాతిశయం అంటే మామూలు 6 ప్యాక్ 4 ప్యాక్ అట్ట కాదు. మనం ఎక్కితేనే లిఫ్ట్ ఇరిగిపోయేది అది కాదు, సైకిల్ ఇరిగిపోయేది, బండి ఇరిగిపోయేది అది కాదు. బలాతిశయం అంటే అది ఫిజికల్ కనిపించేది. బలాతిశయం, బలము. ఒక క్రైస్తవుని యొక్క బలం అంటే ఏంటంటే పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయకపోవడం, అబద్ధం మాట్లాడే అవకాశం ఉన్నా అబద్ధం చెప్పకపోవడం, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లంచం తీసుకోవడానికి అవకాశం ఉన్నా మీ టేబుల్ దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టిపోతున్నా ఇది నాకు వద్దు అని చెప్పగలిగేది బలం. బ్రదర్ నేనేం అడగలేదు, వాళ్ళే ఇచ్చేసారు. దాన్ని బలహీనత అంట. ఇప్పుడు మనం బలవంతులమా బలహీనమా? కాబట్టి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడో కామ, బీ స్ట్రాంగ్. ఆ బలం ఏం చేస్తుందంటే పాపము చేయకుండా చేస్తుంది. మనం ఎలాగున్నాము? బలవంతులమా బలహీనమా? రోమపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, వివర్ వీక్. బలహీనలు అంటే అర్థం ఏంటి? కూర్చుంటే లేస్తే కూర్చోలేడని కాదు అర్థం, నడవలేడని కాదు అర్థం,
షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైందని కాదు అర్థం. ప్రతి పాపానికి పడిపోయేవాడు అని అర్థం, ప్రతి దానికి లోబడిపోయేవాడు అని అర్థం. పాపము చేత బంధించబడి పాప యొక్క సంఖ్యలను విడిపించుకోలేనంత బలహీనుడిగా ఉన్నాడు అని అర్థం. అలాంటి వారిని బలమైన యేసుక్రీస్తు ప్రభువారు బలహీనమైన వారిని బలవంతునిగా మార్చడానికి వచ్చినాడు. అందుకే యోహాను పత్రికలు చెప్పబడింది, హూ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్ హూ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అందుకని మనం బలహీనమై ఉండి బలపరచబడుతున్నాం. పౌలు అన్నాడు కదా ఫిలిప్పీ 4లో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. బలపరచడం అంటే అది బలం. ఫలానా పాపం చేసే అవకాశం ఉంది, నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, పాపం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ నువ్వు అలాంటిది చేయకుండా సెల్ఫ్ కంట్రోల్ అంటారు, ఆత్మఫలంలో ఆఖరిది అది. ఆశా నిగ్రహ శక్తిని కలిగి ఉన్నావు. అయ్యో ఎంతకాలం నిగ్రహ శక్తి బ్రదర్, సినిమాలు చూడుకుండా ఉండలేకపోతే, సీరియల్ చూడుకుండా ఉండలేకపోతున్నా, పలానా చూడుకుండా, దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఎ స్ట్రెంగ్త్. అదే బలం. అది దానికి లోబడిపోయే మనకు బలహీనం అయిపోయాం. ఇప్పుడు దావీదు అన్నాడు, నా బలాతిశయం నువ్వే. దావీదుకు కూడా బలం కావాలా? చెప్పరేంటి? దావీదు కంటే బలమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గుండెలు 2 రకాలు. మీకు చెప్పండి, గుండెలు ఉన్నవాళ్ళు చెప్పండి. మొదటిది గువ్వ గుండె, ఎఫ్రాయిము గువ్వ గుండె వంటి వాడాయను. రెండవది సింహపు గుండె, దావీదు గుండె. అట్లా ఇట్లా తేలిగ్గా లొంగేవాడు కాదమ్మా, సింహం సింగిల్గా వస్తుంది. ఆయన సౌలైన లొంగడు, గొలియాత్ అయిన లొంగడు, అబ్షాలోమైన లొంగడు, అభిమెలెకైన లొంగడు, దేశమంతా ఏకమైపోయినా లొంగడు. అలాంటి సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు బలహీనుడా? చెప్పరేంటి? బలహీనుడనే గుర్తించినాడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఎంతటి వాడిని. అందుకే 18వ కీర్తన రాశాడు, యెహోవా నా బలమా. ఒక్క వడిసెల రాత్రిని గొలియాతును చంపిన వాని బలహీనుడైతే వడిసెల రాయి పట్టుకోవటానికి చేతగాని మన సంగతి ఏంటి? 400 మందిని ఒంటి చేత్తో సంవత్సరాలు పోషించిన వాడు బలహీనుడైతే మనల్ని మనం పోషించుకోలేని వాళ్ళ సంగతి ఏంటి? సితారా చేత పట్టుకుని వాయిస్తే దయ్యాలు గడగడలాడి వెళ్ళిపోతుంటే అలాంటి వాడు బలహీనుడు అంటే, మనం పాటలు పాడుతుంటే బయటికి వెళ్ళిన దయ్యాలన్నీ లోపలికి వస్తుంటే మన సంగతి ఏంటి? చెప్పండి, మీకు ఎప్పుడు సిగ్గు అనిపించదా? అయ్యో నేను ఇంత బలహీన, బైబిల్లోని భక్తులు ఇంత గొప్ప వాళ్ళు అయ్యింది, ఇంత శ్రేష్ఠులు అయ్యింది, వాళ్ళు బలహీనులు అంటే మనం ఇంత పడిపోయి చెడిపోయి పతనమైపోయి పాడైపోయి నిరర్థకమైన ప్రజలై ద్రోహం చేసిన వారై ఇంకా మనకి ఎంత బలం కావాలా? అందుకనే దావీదు 18వ కీర్తనలో, నా బలమా నా బలమా, నా బలం నీవే, నా చేతులకు యుద్ధం నేర్పేది, నా కాళ్ళకు నడక నేర్పేది నీవే, నీకంటే ఎవరున్నారు? ఆయన నా బలాతిశయము. యెహోవాను బట్టి నేను అతిశయించేదను. 3 కారణాలు చూసిన. మొదటిది కృపాతిశయం, రెండవది కరుణాతిశయం, మూడవది బలాతిశయం. 4-5 చూసి ముగిస్తామా? కీర్తనలు లేదా మనకు పరిచయమే చూస్తాం. పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం, ప్రేమాతిశయము చేత చాలు. 4వ అతిశయం ఏంటి? దీని గురించి నాకంటే మీలో కొంతమందికి బాగా తెలుసు అనుకుంటా. మూర్ఛిల్లే అంత ప్రేమ. ఈ ప్రియురాలు ప్రియుని కొరకు మూర్ఛిల్లిపోతుంది. మనము దేవుని ప్రేమకు వెళ్ళపటుండగా దేవుడు మొదట ఆయనే మనల్ని బైబిల్లో రాయబడింది, యేసు తానే మనల్ని ప్రేమించి, యేసు తన వారిని ప్రేమించి యోహాను 13లో వారిని అంతం వరకు ప్రేమించి, ఈ లవ్డ్ దెమ్ టు ద అటర్మోస్ట్. చివరి దాకా ప్రేమిస్తారు. మనం మనుషుల ప్రేమ అలాగుంటుంది, బాగున్నంత దాకా బాగుంటుంది, బాగాలేకపోతే అంత ఇబ్బంది. అయ్యో బ్రదర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకున్నా, ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకంటే ఘోరమైన వాళ్ళు ఎవరు లేరు ఈ ఊర్లో అని. అప్పుడు బాగున్నప్పుడేమో అంతా బాగుంది. ప్రభు అలాగ అనుకోలేదు. ప్రభు మనల్ని ప్రేమించినప్పుడు అయ్యో మీరు చాలా బాగున్నారని నేను అప్పుడు ప్రేమించిన, ఇప్పుడు అంతా ఘోరమైన మనుషులని తెలిసిపోయింది కనుక నేను మిమ్మల్ని ప్రేమించినాను అనుకోలేదు.
God loved us knowing our present, past and future. Nobody loves us this way. ఇలాగే వాళ్ళని ప్రేమ చూపిస్తారా? అందుకనే విలాప వాక్యం 3వ అధ్యాయంలో చెప్పబడింది, అనుదినమైన వాత్సల్యత నూతనముగా పుడుతుందని. ఎవరికైనా నూతనంగా పుడుతుందే? భార్య భర్తలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సేవకులు, బోధకులు, ఎవరికైనా ఒకరోజు బాగా ప్రేమ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. అందుకే లోకంలో సామెత చెప్తారు కదా, ఎవరైనా గెస్ట్ వస్తే మొదటి రోజేమో మటన్, 2వ రోజు చికెన్, 3వ రోజేమో కోడిగుడ్డ, 4వ రోజేమో మజ్జిగ, 5వ రోజేమో బ్రదర్ మీ ప్రోగ్రామ్ ఏంటి? ఆయన ప్రోగ్రామ్ లేదు బ్రదర్, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడ ఒక నెల ఉండాలని వస్తున్నామంటే సరే, వాళ్ళు చెప్తారు బ్రదర్ మా ఇంట్లో ఉన్న బంధువులకు బాగలేదంట, మేము వెళ్ళిపోతున్నాము, మీకు తాళం చెవులు ఇచ్చేస్తాము, కావాలంటే మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు ఎవరినైనా పంపిస్తే భోజనం చేయండి, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉండండి, ఫాస్టింగ్ ప్రేయర్ మా కొరకు కూడా చేయండి. వెళ్ళిపోతామని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారండి. బహుశా మనంతా ఈ టైప్ ఉంటుంది. ప్రభు అలా కాదు, మన బలహీనతలు ఎరిగి 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 ప్రేమిస్తాడు. ఎవరు ప్రేమిస్తారు ఇలాగా? భర్త ప్రేమించగలరా? భార్య ప్రేమించగలరా? పిల్లలు ప్రేమించగలరా? పెద్దలు ప్రేమించగలరా? సమాజం ప్రేమించగలదా? ఒకే ఒక్కడి ప్రేమ చూపించగలడు, ఆయన పేరే యేసు. మీలో భార్య భర్తలకు చాలా తగవులు వస్తుంటాయి కదా అప్పుడు. నువ్వు ఫస్ట్లో ఉన్నట్లు లేవులే, అప్పుడు ఎంత ప్రేమించేదానివో తెలుసా? అసలు నేను రాకుండా భోజనమే చేసేదానివి కాదు. ఇప్పుడు నేను రాకపోయి ఫుల్గా తినేసి దండికి నిద్రపోయింటాం. ప్రేమ మారిపోయింది. తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు, భార్య భర్తలు అలాగే అనుకుంటారు, సమాజం అలాగే అనుకుంటారు, సేవకుడు అలాగే, బోధకులు అలాగే, మేము అందరూ అలాగే అనుకుంటాం. ఒకే ఒక్కడు అలాగే అనుకోనని వాడు, ఆయన పేరే యేసు. పాపులమైన మనము ప్రేమకు నిర్ఘాంతపోయే మనల్ని ఆయన ప్రేమించడానికి హేతువేమీ లేదు. ఆయన ప్రేమ పరాకాష్ఠ కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి నిరాకారుడిగా, స్వరూపం లేనివాడిగా చేయబడి, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా చేయబడి, చనిపోయి సమాధి తిరిగి లేపబడ్డాడు. ఆయనకంటే ప్రేమించేవారు ఎవరున్నారు? అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రికలో చెప్పబడింది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపం. ఆయన రూపాన్ని మార్చలేము. ఆ రూపంలో ఒక రూపం ప్రేమ. 5వ దాకా చూసి ముగిస్తామా? 15వ అధ్యాయం నిర్గమ 7వ వచనం. చాలు, నీ మహిమాతిశయం. మహిమలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చుట కొరకాయ ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చిన. బైబిల్లో రాయబడింది, ఆయన మహిమా స్వరూపి అని, గాడ్ ఆఫ్ గ్లోరీ. అలాంటి వాడు సెలవులో మన కొరకే తన మహిమనంతటిని ఇచ్చివేసి, మహిమకు తక్కువైన మనల్ని ఆ మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకు వచ్చిన. 15వ అధ్యాయం నిర్గమకాండము సందర్భం నాకంటే మీకు బాగా పరిచయం కదా. ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడే రామ్సేసులో నుండి గొప్ప దండగా 6 లక్షల కాలుబలం బయలుదేరారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. యేసు ప్రభు నామమున సముద్రాన్ని దాటారు. బయటకు వచ్చిన తర్వాత ఫరో రథాలు కూల్చివేయబడ్డాయి. ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోయారు. వారు చచ్చిన శవాలను సముద్రపు ఒడ్డున చూసినారు. అలాంటప్పుడు వారి హృదయం ఉప్పొంగింది, ఆరాధనతో ఘోషించింది. ఆరాధన లావా ప్రవాహం వారి హృదయంలో నుండి వచ్చింది. 15వ అధ్యాయం నిర్గమకాండం. అక్కడే యెహోవా నీ వంటి వాడేవాడు, నీకు సముడైన వాడేవాడు, నీకు సాటైన వాడేవాడు, నిన్ను పోలిన వాడేవాడని ప్రభువును ఆరాధిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఆయనకు స్తోత్రము నమస్కారం చేసినట్లు ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. పాపలమై, మంటి పురుగలమై, పాపాత్మలమై, నరకు దేవుని ఉగ్రతకు పాత్రమైన మనల్ని కరుణించి ఆయన శిలువ ద్వారా రక్షించి పరలోకములో మహిమలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. దైవమా, ఇది ఏమి ప్రేమ! పాత నిబంధనలో దావీదు కీర్తన రాస్తున్నప్పుడు యేసుప్రభు యొక్క శిలువ అంటే ఆయనకు తెలియదు. ప్రవచనం తెలుసు, కానీ ఆయన పుట్టుక ఎరగాడు. యేసుప్రభు జీవన శైలి ఆయనకి ప్రవచనం తెలుసు, కానీ కొండ మీద ప్రసంగం మనకి పాపనమైన మనకు తెలుసు. యేసుప్రభు యొక్క శిలువ మరణం ప్రవచనము తెలుసు. ఆ శిలువ రక్తము ఎలాంటి ఘోర పాపంనైనా కడుగుతుందో మనకు మాత్రమే తెలుసు. యేసుప్రభు యొక్క పునరుత్థానం ఆయనకు ప్రవచనం తెలుసు, మనకి
అనుభవంలో తెలుసు. వారు ప్రవచనం తెలిసినప్పుడే ప్రభువుని ఎల్లప్పుడూ అనుదినము నిత్యము గుహలో ఉండి ఆరాధించగలిగితే, మన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువను చూచి రక్షణ పొంది రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మనమును ఆయన మహిమా స్వరూపంలోనికి మార్చబడి మహిమా రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నామని ఈ దీన శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించి ప్రభుతో ఆ పరలోక రాజ్యంలో మహిమలో ఉండబోతామనే శుభప్రదమైన నిరీక్షణ కలిగిన కొత్త నిబంధనలోని మనము ఇంకెంత ఎక్కువ ఆరాధించాలా. ఉదయకాలం చేరి వచ్చిన మనము ఆ సింహాసనం మీదట సాగిలపడి, ప్రభువా నువ్వు దావీదు కొరకైతే శిలువ మీదకి వెళ్ళలేదు, నా కొరకు శిలువ మీదకి వెళ్ళావు. దావీదు కొరకైతే నీవు ఈ భూమి మీద పుట్టలేదు, నా కొరకు పుచ్చావు. దావీదు కొరకైతే సమాధానుడే లేయలేదు, నా కొరకు లేచిన. ఇవన్నీ ఏమీ లేకుండానే వాళ్ళు నిన్ను ఎల్లప్పుడూ స్తుతించినారు, నిత్యము స్తుతించినారు, అనుదినము స్తుతించినారు. ఇవన్నీ పొందిన తర్వాత నేను నిన్ను బట్టి అతిశయిస్తా, నీ కృపాతిశయాన్ని బట్టి. మొదటిది. రెండవది కరుణాతిశయమును బట్టి. మూడవది బలాతిశయం. నాలుగవది ప్రేమాతిశయం. ఐదవది మహిమాతిశయం. యేసు ప్రభువా నీవే నా మహిమ నిరీక్షణ అయ్యున్నావు. విమోచించబడిన ఆత్మ ఆయన సింహాసనం మీదట సాగిలపడి, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములని తమ ఆరాధనల సింహాసనం మీద రక్షకుని ఆసీనులు చేయుదురుగాక.